హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటి నుంచి అంటే ఆగస్టు 5వ తేదీ నుంచి ఏపీ టెట్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. మరి మొదటి రోజే చాలా క్లిష్టంగా క్వశ్చన్ పేపర్ వచ్చింది అంటూ అభ్యర్థులు తెలియజేయడం జరిగింది. కాబట్టి రాబోయే పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి వారు మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. ఇక అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేయబోతున్నట్టు మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. వీటన్నిటికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఏపీ టెట్ పరీక్షలు ప్రారంభం. ఉపాధ్యాయ అర్హత పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు తెలుగు భాషా పరీక్ష పేపర్ 2A జరిగింది. ఉదయం సెషన్ లో 8,184 మంది అభ్యర్థులకు గాను 7,453 మంది, మధ్యాహ్నం సెషన్ లో 5,801 మందికి గాను 5,324 మంది హాజరయ్యారని టెట్ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి తెలిపారు. టెట్ పరీక్ష ఇన్ సర్వీస్ టీచర్లకు పాఠశాల విద్యాశాఖ ఓడి సౌకర్యం కల్పించింది. కాబట్టి ఎవరైతే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ పరీక్ష రాస్తూ ఉన్నారో అటువంటి వారు ఈ ఓడి సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. వారికి సంబంధించిన లీప్ యాప్ లో వారు ఓడి అనేది అప్లై చేసి మరి టెట్ పరీక్షా కేంద్రానికి గాని లేదా ఉదయం మామూలు ఏ విధంగా అయితే స్కూల్ కి అటెండెన్స్ వేసుకుంటారో ఆ విధంగా ఇన్ టైం అవుట్ టైం కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఓడి అనేది అప్లై చేసిన తర్వాత. ఇక మొదటి రోజు టెట్ పరీక్షకు సంబంధించి చూస్తూ ఉన్నాం. టెట్ పరీక్ష చాలా టఫ్ గురు. తొలి రోజే తెలుగులో లోతుగా ప్రశ్నలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన తెలుగు టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే టెట్ పరీక్షకు మొదటి రోజు బుధవారం హాజరైన తెలుగు ఉపాధ్యాయులు ప్రశ్నాపత్రం చూసిన వెంటనే తీవ్ర ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు 2011 లోపు ప్రభుత్వ పాఠశాలల్లో విధుల్లోకి చేరిన ఉపాధ్యాయులు అందరూ తప్పనిసరిగా టెట్ పరీక్ష రాయాల్సి ఉంది. ప్రభుత్వం ఆగస్టు 5 నుంచి 21వ తేదీ వరకు విడతల వారీగా సాధారణ టెట్ పరీక్షను ప్రారంభించింది. ఇందులో భాగంగా మొదటి రోజు తెలుగు టెట్ కు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా మొదటి రోజే టెట్ పరీక్ష ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు సాధారణ స్థాయిని దాటి సబ్జెక్ట్ పరంగా అత్యంత లోతుగా ఇచ్చినట్లు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాహిత్య పరిజ్ఞానం, వ్యాకరణంపై పట్టు, రచయితలు, గ్రంథాలు, సాహిత్య విశేషాలపై సమగ్ర అవగాహనను లోతుగా పరీక్షించే విధంగా ప్రశ్నలు రూపొందించినట్లు ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విధులు ఇన్ సర్వీస్ నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు రోజువారీ బోధనా బాధ్యతలు, పరిపాలనా పనులు, ప్రభుత్వ యాప్లలో అప్లోడ్ తదితర పాఠశాలల కార్యక్రమాలపై సమయం కేటాయించి పరీక్షలకు సిద్ధమయ్యారు. పాఠ్య పుస్తకాల పరిధిని దాటి లోతైన సాహిత్య అవగాహన అవసరమయ్యే ప్రశ్నలు ఎక్కువగా ఉండడంతో అభ్యర్థులు సమాధానాలు గుర్తించుకోవడానికే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోందని తెలుస్తోంది. ఇక ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల పరిస్థితి అంత్య సంగతులు అన్నట్లుగా మారిందని పరీక్ష రాసిన పలువురు ఉపాధ్యాయులు వాపోయారు. ఒక పరీక్ష ఎంత కఠినంగా ఉన్నా అది అందరికీ ఒకే విధంగా ఉంటుందని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. రాయనున్న ఉపాధ్యాయులు నిరాశ చెందకుండా ఆత్మవిశ్వాసంతో టెట్ పరీక్ష రాయాలని కోరుకుందాం అంటూ మనం ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి మొదటి రోజు పరీక్ష ఎంత కఠినంగా ఉంది అనేది మనకు అర్థమవుతోంది. ఇక ఎవరైతే తర్వాత పరీక్ష రాయబోతున్నారో మరి పరీక్ష పేపర్ టఫ్ గా ఉంటే అందరికీ టఫ్ గానే ఉంటుంది, ఈజీగా ఉంటే అందరికీ ఈజీగానే ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మరి అభ్యర్థులంతా పరీక్షను రాయాల్సిన అవసరం ఉంటుంది. మరి ముఖ్యంగా ఇన్ సర్వీస్ టీచర్లు ప్రస్తుతం ఉన్నటువంటి అభ్యర్థులతో పోటీ పడి మరి మార్కులు సాధించడం అంటే కష్టతరమే. అయినప్పటికీ మరి టెట్ అనేది కంపల్సరీగా ఉత్తీర్ణులు అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ టెట్ కు దానికి అనుగుణంగా వారి యొక్క ప్రిపరేషన్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది. ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్డ్ ప్రకారమే మరి ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ ను ఇవ్వబోతున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలియజేశారు. షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి నోటిఫికేషన్. టెట్ అభ్యర్థులకు ఆల్ ద బెస్ట్. లోకేష్ నేటి నుంచి అంటే నిన్నటి నుంచి ఏపీ టెట్ పరీక్షల నేపథ్యంలో అభ్యర్థులకు మంత్రి లోకేష్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. శుభాకాంక్షలు తెలిపారు. ఈ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం షెడ్యూల్ మేరకు మరో డిఎస్సిని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కాగా అక్టోబర్ లో నోటిఫికేషన్ వెలువడనుంది. డిసెంబర్ లో మరి
పరీక్షలు అనేవి జరగనున్నాయి. కాబట్టి ఎవరైతే మరి టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో అటువంటి అభ్యర్థులు మరి విద్యాశాఖ మంత్రి తెలియజేసిన సమాచారాన్ని గమనించాలి. మరి ఏపీ డిఎస్సి పరీక్షలు అయితే షెడ్యూల్ ప్రకారమే జరగబోతున్నాయి. అక్టోబర్ లో నోటిఫికేషన్ వస్తే డిసెంబర్ లో పరీక్షలు అనేవి జరగబోతున్నాయి. కాబట్టి నేరుగా డిఎస్సి పరీక్షలు రాసే అభ్యర్థులు మరి ఈ విషయాన్ని గమనించి మీరు ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం అయితే షెడ్యూల్ ప్రకారమే ఇప్పటి వరకు చూసాం. మరి ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం ప్రకటించిందో ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఇప్పటికే మరి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కు సంబంధించిన నోటిఫికేషన్స్ విడుదల చేయడం జరిగింది. మరి అదే విధంగా త్వరలోనే మరికొన్ని పోస్టులకు నోటిఫికేషన్స్ అనేవి ఏపీపీఎస్సీ ద్వారా విడుదల చేయబోతున్నారు. ఇక అక్టోబర్ లో ఏదైతే ప్రభుత్వం పేర్కొందో ఆ డిఎస్సి నోటిఫికేషన్ కూడా రాబోతోంది. మరి డిఎస్సి నోటిఫికేషన్ అక్టోబర్ లో వస్తే పరీక్షలు మరి డిసెంబర్ లో జరగబోతున్నాయి. ఇక విద్యా విధానాన్ని సమూలంగా మారుస్తున్నాం అంటూ యువత అవకాశాలను అందిపుచ్చుకోవడమే లక్ష్యం అంటూ మంత్రి లోకేష్ తెలియజేశారు. అమృత యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ప్రసంగం. యువత భవిష్యత్ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రాష్ట్రంలో విద్యా విధానాన్ని సమూలంగా మారుస్తున్నామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. బుధవారం అమరావతిలోని అమృత యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. యువత ఉద్యోగ అన్వేషకులుగా మిగిలిపోకుండా ఉద్యోగాల సృష్టికర్తలుగా మారాలనేది తమ ఉద్దేశమని చెప్పారు. ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు, భవిష్యత్తు నాయకుల కోసం తాము అనేక అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. స్నాతకోత్సవం విద్యార్థుల జీవితంలో ముగింపు కాదని, కొత్త ప్రయాణానికి ఆరంభమని అన్నారు. జీవితంలో వైఫల్యాలను చూసి ఎప్పుడు భయపడొద్దని సూచించారు. ఈ డిగ్రీ కేవలం మీది మాత్రమే కాదు, మీతో కలిసి ప్రయాణాన్ని సాగించిన వారందరికీ చెందుతుంది. మీ భవిష్యత్తు కోసం మీ తల్లిదండ్రులు తమ సౌకర్యాలను త్యాగం చేశారు. ప్రతి సవాల్లోనూ మీ కుటుంబం మీకు అండగా నిలిచింది. మీ టీచర్లు మీకు మార్గనిర్దేశం చేశారనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీకి సంబంధించిన తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడ అమృత యూనివర్సిటీ స్నాతకోత్సవంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ మరి మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక డిగ్రీలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. డిగ్రీ కనీస ఫీజు 13,000, అన్ని గ్రూపులకు 17.5% పెంపు ప్రతిపాదన. బీకామ్ 14,000, బీఎస్సీ 17,500, బీసీఏ, బీబీఏ, బీబీఎం కు 21,000, బీ ఫార్మసీ, ఫార్మాడీకి 45,000. అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం. ఈ నెల 11 వరకు రిజిస్ట్రేషన్లకు గడువు. డిగ్రీ కోర్సుల కనీస ఫీజును పెంచాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. డిగ్రీలో అన్ని గ్రూపుల ఫీజులను కనీసం 17.5% పెంచేలా చర్యలు ప్రారంభించింది. ఉన్నత విద్యా కోర్సుల తుది ఫీజుల ప్రక్రియ ఇటీవల ప్రారంభమైంది. ఫీజుల ఖరారుకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున ఈలోగా కౌన్సిలింగ్ కోసం కనీస ఫీజును పెంచారు. ఇటీవల ఇంజనీరింగ్ కోర్సుల కనీస ఫీజులను కూడా ప్రభుత్వం పెంచింది. ఈ తాత్కాలిక ఫీజులతో కౌన్సిలింగ్ పూర్తి చేసి అనంతరం నిర్ణయించే తుది ఫీజులను ఈ అడ్మిషన్లకు అమలు చేస్తారు. కొత్త ప్రతిపాదనల ప్రకారం బీఏ ఫీజు 11,000 నుంచి 13,000కు పెరిగింది. బీకామ్ ఫీజు 12,000 నుంచి 14,000కు పెరిగింది. బీఎస్సీకి 17,500, బీబీఏ, బీబీఎం ఫీజు 21,000, బీసీఏకు 21,000గా ప్రతిపాదించారు. వొకేషనల్ కోర్స్ ఫీజు 17,500, బీహెచ్ఎం లేదా బీహెచ్ఎంసీటీఈకి 35,000గా ప్రతిపాదించారు. అలాగే లా కోర్సుల్లో 3 ఏళ్ల ఎల్ఎల్బికు 16,000, 5 ఏళ్ల ఎల్ఎల్బికి 15,000, ఎంఎల్ఎం ఫీజు 22,000గా ప్రతిపాదన చేశారు. బి ఫార్మసీ, ఫార్మాడీ ఫీజు 45,000గా ఉంటుంది. ఈ ప్రతిపాదనలకు మంత్రి లోకేష్ ఆమోదం లభించాల్సి ఉంది. 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు. అనంతరం ఉన్నత విద్యాశాఖ ఫీజులపై జీవోలు జారీ చేస్తుంది. డిగ్రీ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైనందున వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. డిగ్రీ కౌన్సిలింగ్ ప్రారంభం. డిగ్రీ అడ్మిషన్ల కౌన్సిలింగ్ కు ఉన్నత విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. బుధవారం విద్యార్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నెల 11 వరకు విద్యార్థులు కామన్ అడ్మిషన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 20 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. 15 నుంచి 19 వరకు విద్యార్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి. గతేడాది తరహాలోనే ఆన్లైన్ లో కాలేజ్ లాగిన్ ద్వారా ₹2 విద్యార్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చు. కాలేజ్ లాగిన్ లో ఆప్షన్లు పెట్టుకుంటే అదే మొదటి ప్రాధాన్యం అవుతుంది. 20న ఆప్షన్ల మార్పుకు అవకాశం ఉంటుంది.
26న సీట్లు కేటాయిస్తారు. 27 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. 27 నుంచి 29 వరకు విద్యార్థులు తమ అడ్మిషన్లను ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే డిగ్రీ కోర్సులో చేరాలనుకుంటున్నారో అటువంటి వారు డిగ్రీ అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి మరి ఆ విధంగా రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.